స్కూల్లో పొద్దున నిన్న నైట్ అసలు ట్యూషన్లో పీటీ సారు క్లాస్ చెప్తున్నాడు సార్. 8th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళకి. అయితే 9th క్లాస్ వాళ్ళు పీటీ సార్ కొంచెం బయటికి వెళ్ళాగానే 9th క్లాస్ వాళ్ళు వచ్చి ఇవన్నీ ఇట్లా కెమెరా కింద కూర్చోబెట్టిరంట. అయితే నువ్వు కెమెరా జూమ్ చేయరా ఒకసారి నీకు దమ్ముంటే అని 9th క్లాస్ వాళ్ళు వచ్చి వాడిని రెచ్చగొడితే వాడు ఏం చేసిండు, కెమెరా జూమ్ చేసిండు సార్. జూమ్ చేసిండు. అప్పుడు పీటీ సార్ వచ్చి కొట్టిండు. నైట్ ఆల్రెడీ వాడి చేతిలో మరకొంది, ఇప్పుడు కూడా కొట్టిండు పీటీ సార్. మళ్ళీ పొద్దున కూడా క్లాస్కి వచ్చిండు. ఏదో పేరు సార్ అజయ్. అయితే పీటీ సార్ మళ్ళీ నైట్ కొట్టిన మరక కూడా ఉంది సార్, వాడి చేతి పైన ఎక్కువ కూడా ఉంటుంది. మళ్ళీ పొద్దున వచ్చిండు. పొద్దున 5 గంటలకి ట్యూషన్ తీసుకుంటాడు వాడు. పొద్దున 5 గంటలకు వచ్చిండు. మళ్ళీ బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ 8:15 గంటల మా పెద్ద తమ్ముడు వచ్చి వదిలేసిండు లింగారెడ్డి వాళ్ళ అన్న. వదిలేసిన తర్వాత క్లాస్ టీచర్ ఏమన్నాడంటే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నానా ప్రిన్సిపల్ని చెప్పి కొట్టిస్తా అన్నదంట. వాడు క్లాస్ కొట్టిస్తా అనగానే వాళ్ళని బట్టి కొట్టిందంట. ఇవన్నీ మరకలు ఉన్నాయి. ఆల్రెడీ మా చెల్లె చూసి వచ్చింది. ఇవన్నీ మరకలు ఉన్నాయి సార్ నల్లగా వాడి చేతి మీద మొత్తం. కొట్టినాక వాడు బాయ్ చెప్తుంటే బయటకు వస్తుంటే ఏ క్లాస్ టీచర్ లేదు. టీచర్ కూడా ఫోన్ మాట్లాడుతూ నిలబడ్డదంట. క్లాస్ టీచర్ కూడా లేదు, ఆయమ్మ లేరు. 3rd ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ పోయే వరకు వాడిని ఎవరు పట్టించుకోరా సార్. వాడు బాయ్ చెప్పిండంట, నేను వస్తున్నా బయటికి అని బాయ్ చెప్తుంటే నేను నీళ్ళు తాగేసి వస్తాడు అనుకో నిలబడ్డదంట దొంగముట్టది. ఇంకా నువ్వు కొట్టిన తర్వాత వాడు ఎట్లా నీళ్ళు తాగి వస్తాడు? ఆ బాధ్యత కూడా దానికి కూడా పిల్లలు ఉంటారు కదా సార్. అట్లనే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినాం 10-15 అట్లా అయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి అసలు ఏ ప్రిన్సిపల్ లేడు, పీటీ సార్ లేడు, ఎవ్వరు లేడు తెలుసా. అంతా పోలీసు వాళ్ళే నిండిపోయి ఉన్నారు. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు దుంకి అబ్బాయి పిల్లలు పైనుంచి 9:30 గంటల కాల్ వచ్చింది మాకు ఇంటికి. ఆల్రెడీ మా బాబు వెళ్ళిండు. మా బాబు గాంధీలో నువ్వు వేడున్నారంటే నేను గాంధీలో ఉన్న మమ్మీ ఇంకో నేను వాళ్ళన్న మా బాబు ఇద్దరు గాంధీలో, ఇంకో చెల్లె వాళ్ళ మొగడు వాళ్ళు కూడా గాంధీలోనే ఉన్నారు. మా మేనత్త వాళ్ళ మొగడు కూడా గాంధీలోనే ఉన్నారు. మా ఆయన కూడా గాంధీకి వెళ్ళిందాన్ని. మేము కూడా గాంధీకి వెళ్ళాలనే వచ్చినాం సార్. మేము అక్కడ గాంధీ తీసుకోండి అంటే సరే అని వచ్చినాం. వచ్చి ఇక్కడ ఎందుకో జనాలు బాగున్నారు అనేసి ఇక్కడ అడిగేసి వెళ్దామని వచ్చేసరికి మొత్తం పోలీసు వాళ్ళు నిండిపోయారు. ఎవ్వరు లేరు. ఏ సార్ అయితే ఎవ్వరు కూడా లేడు సార్. అసలు ఆ ప్రిన్సిపల్ లేడు, పీటీ సార్ లేడు. పీటీ సార్ పిల్లలు కూడా తినకనే చదువుకుంటారంట సార్. వాడు పడంగానే కాల్ చేయగానే వచ్చి వాడిని బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయాడు సార్. మనకి బాధ్యత లేదా సార్? వచ్చిన పొద్దున మేము ఇక్కడికి 10 గంటలకు వచ్చాము. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. పోలీసు వాళ్ళని కూడా ఫుల్ లంచాలు ఇచ్చేసారు సార్. ఏడి ఆడ వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేస్తుంది తెలుసా. మాకే క్లాస్ టీచర్ని ఇట్లా గుంజుకుంటే పోలీసు వాళ్ళని అమ్మని జరగండి అన్న. అసలు మనకి ఇది ఉందా? వాడు కూడా ఒక అమ్మ పుట్టినోడే కదా సార్. వాడే నేను జరిగేసి ఇట్లా గుంజుకుంటా దాన్ని గుంజినాం. ఇట్లా మా పిల్లగాని నువ్వు ఎందుకు ఎక్కువ కూర్చోదాన్ని, నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని దాన్ని కొడుతుంటే కూడా పక్కన జరగండి అని వాళ్ళకి లైట్ ఇట్లా కట్టేసి ఎక్కడ ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించారు సార్. నేను పొద్దున కూడా 9th క్లాస్ పిల్లలు 8th క్లాస్ పిల్లలు ఇంటికి పోవద్దు అని అన్నాను. చిన్న పిల్లలు అంటే పంపించండి కానీ 8th క్లాస్ 9th క్లాస్ పోవద్దు అని చెప్పినాక కూడా వాళ్ళని పంపించేసి సార్. మొత్తం స్కూలే కాల్ చేపించేసి అందరు టీచర్లకు ఒక రూమ్లో కూర్చోబెట్టారు సార్. మొత్తం ఎస్పీలు అంతా వాళ్ళ దగ్గర ఊకొని వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి మంచిగా పైన కూర్చున్నారు సార్. వాళ్ళందరూ పిల్లలు పిక్చర్లో లెక్క ఏడుచుకుంటా కింద ఎప్పుడు పోయారు? స్కూల్ స్టాఫ్ మొత్తం ఎప్పుడు ఎన్ని పోయారు? స్కూల్ స్టాఫ్ ఎన్ని గంటలకు పోయారు? స్కూల్ స్టాఫ్ 2 గంటలకి పోయారు సార్. మొత్తం మేనేజ్మెంట్ సార్ వచ్చి చేస్తుంటే వాళ్ళని బయటికి పంపిస్తే అప్పుడు బయటకు. ఇప్పుడు 3 గంటలప్పుడేమో క్లాస్ టీచర్లు మొత్తం వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి బయటికి పంపించేసేసారు. క్లాస్ టీచర్ని అక్కడ వరకు పోయి మా పిన్ని కిలోమీటర్ వరకు పోయి కూడా గుంజుకొస్తే కూడా దానికి ఒక్క ఇట్లా తల్లదాన్ని కూడా దాని గేట్ ఉంటుందని తీసుకోలేదు సార్. దానికి మొత్తం మా క్లాస్ టీచర్ని కూడా దీనికి చేతుంది సార్. అది మీది పోయి దుంకేదాకా పోయి పడితే గోడ అక్కడ ఉంటే అక్కడనే పడతాడు కదా. అంత దూరం పోయి ఎట్లా పడతాడు వాడు? మొత్తం మరి పానం తిన్నదే స్కూల్ సార్. సార్ అంటే పీటీ సార్ ఆయన నిన్న కొట్టిన మొన్న కొట్టినంట సార్. మళ్ళీ ఈరోజు ఫీజు కట్టక స్కూల్ బయట క్లాస్ బయట నిలబెట్టిరంట. సో ఎలా అయిందో పైన నుండి సూసైడ్ చేసుకున్నాడు. అండ్ మార్నింగ్ డెడ్ బాడీ స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు తీసుకురానిలేదు సార్. అందరినీ లోపడేసేసి లోపడేసేసి మేము బయటికి పోనీ లోపడేసేసి బెదిరించి మళ్ళీ వెంట బెదిరించిన పోలీసు వాళ్ళు కేసు కాడ మన కర్ణాటక పీజా కాడ బెదిరించి బయటకు పంపలేదు. ఇద్దరు మళ్ళీ తర్వాత 3 గంటలు చనిపోయింది. ఫీజు గురించి టార్చర్ గురించి స్కూల్లో టార్చర్ ఉంది. పీటీ సార్ అనే ఎవరో వ్యక్తి తెలియదు సార్ నాకు. ఆయన పరారీలో ఉన్నాడంట పీటీ సార్. సో ఆయన టార్చర్ పెట్టడం వల్ల చనిపోయారు సార్. ఎట్లా వచ్చినట్టు పంపియనండి. అది నేను లక్షలైనా కడతా తల్లి, నా కొడుకు రావాలా తల్లి.
ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఎంతైనా విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదయం కన్న కొడుకు చనిపోయి కనీసం ఎలాంటి పరిస్థితిలో ఉందని తెలియకుండా కనీసం కళ్ళ తల్లిని కూడా చూడలేని పరిస్థితి స్కూల్లో ఉందంటే చాలా వ్యవస్థ మీదనే విరక్తి పుడుతుంది. ఇప్పుడు ఎంతైనా ఆ తల్లి బాధ కనీసం తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కొడుకు ఎలాంటి పరిస్థితుల్లో ఉండడం కూడా లేదు. ఇప్పుడు ఆ తల్లి ఒక ఆరోపణ చేస్తుంది, నా కొడుకు ఒకవేళ నిజంగా బిల్డింగ్ మీదకి కింద పడిండు అంటే నా కొడుకు ఇక్కడే పడాలి కదా, అంత దూరం ఎట్లా పడతారు, ఏదో చేసిరని చెప్పి తను అంటుంది. ఒక తల్లి ఆవేదన అర్థం చేసుకోకుండా లోకల్ లీడర్లు ఉన్నారు, కన్సల్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, కనీసం పరామర్శించడానికి వాళ్ళ తల్లికి హామీ ఇవ్వడానికి కూడా రాడా? వాళ్ళకి బాధ్యత లేదా? బాధ్యత లేకుండా వెళ్ళినప్పుడు మీ ఏరియాలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకంటే మీ ఏరియాలో ఉన్న వాళ్ళు అగ్రకుస్తులు ఎవరైనా సరే వాళ్ళు ఏ తప్పులు చేసినా కూడా మీరు వెనకేసుకొస్తారా? ఇప్పుడు డిమాండ్ చేసేది ఒకటే, ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మా పిల్లగానికి ఏమైందని అడగడానికి వస్తే వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏమైతుందండి? విద్యా వ్యవస్థ నిద్రపోతుందా? గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఈ తల్లికి జరిగినట్టు ఇంకో తల్లికి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. నేను ఈ తల్లి నుంచి నేను ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి తల్లిలా ఇంకొకరు బాధపడడానికి వీలేదు. విద్యా వ్యవస్థలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు వచ్చేంత వరకు ఈ బాడీ గురించి ఆ తల్లి ఎంత ఆవేదన పడుతుందో మనం చూస్తున్నాం. ఒకటి చిన్న పిల్లలకి అనుకోకుండా ఒక చిన్న దెబ్బ తగులుతూనే మనం తట్టుకోలేము. అట్లాంటి తిరిగి రాని లోటాలు వాళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడు ఆ తల్లి ఆవేదన ఎంత ఉంటుందో మనం ఆలోచించాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమస్యలే కాదు, మన పిల్లలు కూడా అనుకుని వచ్చిన వాళ్ళే. వాళ్ళని చూడొద్దు చేయొద్దని ఇట్లా ఎంతమందిని మీరు సపోర్ట్ చేసుకుంటూ దొంగలకు సపోర్ట్ చేసే వ్యవస్థ ఎందుకండి మనకి? నేను అడిగేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని వెంటనే స్కూల్ కి ఏదైతే లైసెన్స్ ఉందో రద్దు చేయాలా, రద్దు చేసి ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లల్ని వేరే స్కూల్ కి పంపించి దీనికి కారకులైన వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంక్వైరీ రిపోర్ట్ లో చెప్పేది ఒకటి, ఆల్రెడీ వాళ్ళ తల్లికి చెప్తుంది స్కూల్లో ఫీజుల గురించి ఇబ్బంది పెడుతున్నారంట. అప్పులు సప్పులు చేసి ఒక పూట తినకుండా ప్రైవేట్ స్కూల్లో నా పిల్లలు చదవాలని తల్లిదండ్రులు నాలికూలు చేసుకుంటే బతుకుతుంటే ఇట్లాంటి విద్యా వ్యవస్థలో మార్పు లేకుండా వాళ్ళ కమిషన్ల గురించి ఎంతమంది పిల్లల్ని చనిపోవడానికి కారణమవుతారు? నేను అడిగేది ఒక్కటే, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఆ తల్లికి జరిగినట్టు ఒక తల్లికి జరగడానికి చూస్తూనే ఉన్నాం. రోజు పొద్దున్న లేస్తే ఫీజులు లేకపోతే స్కూల్ ఎవరు చెప్పారంటే పిల్లల్ని కొట్టమని? ఏ రాజ్యాంగంలో రాసి ఉంది, ఏ చట్టంలో ఉంది, ఏ జీవో పాస్ అయింది? పిల్లల్ని కొట్టాల్సింది మీకు తెలియదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూర్మెంట్ ఉన్న పిల్లలు ఇంట్లో ఒక పిల్లలు ఒక మాట అంటేనే భరించలేదు. అట్లాంటి స్కూల్కి వచ్చిన తర్వాత నలుగురు పిల్లల ముందు ఒక మాట అంటే వాళ్ళు షేమ్ ఫీల్ కారా? షేమ్ ఫీల్ అయ్యే కదా ఈ రోజు అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మీకు ఏం అవసరం ఉంది? పిల్లల్ని కొట్టే రైట్స్ మీకు ఎవరు ఇచ్చినారు? మేము అడిగేది ఒకటే, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి ఏంటంటే వెంటనే స్కూల్ లైసెన్స్ రద్దు చేయాలి. అలాగే ఈ తల్లికి జరిగినటువంటి అన్యాయం ఇంకొకరు జరగకుండా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ ఉద్యమం ఆగదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. దేని గురించి కొట్టి నేనేం అడగలేదు. సార్ కొట్టారు కదా నాన్న తెచ్చుకోవన్నా ట్యూషన్ ఏ పిల్లలు ఏం తప్పు చేసినా మీ సంగారెడ్డి చేసిండు చెప్తే సార్ మా కొడుకు మా ఆయన వచ్చి మొన్న చెప్పి మా కొడుకు కొట్టొద్దు సార్ తిట్టొద్దు సార్ అంటే సరే కొట్టం సారు అని చెప్పారు. నిన్న ట్యూషన్ రాకుండా నిన్న ఒకరోజు ట్యూషన్ రాలేదు, కాలు వస్తుంది ఎందుకు రాలేదు కొట్టుకుంటూ చెల్లెళ్ళు వచ్చినా కొట్టుకుంటాను. ఫీజు కట్టకపోయినా బాధ నేను వచ్చి మాట్లాడితే కూడా టీసీ అది ఏమి రాస్తారు కదమ్మా, ఎగ్జామ్ రాసేది అది చిట్టి ఇవ్వలేదు, నాకే బెదిరించి పంపించారు. 13,000 అమ్మా కట్టేటి, 2 లక్షలు కట్టేటి లేవు మీకు కడతాం ఇద్దరమ్మా అమ్మా మేము గరీబోలమ్మా. రోడ్డు మీద 5 రూపాయలు సామాన్ చదివి ఇంత పెద్ద స్కూల్కి వచ్చినామమ్మా. మా కొడుకు మా బాధపడవద్దు, నా కొడుకు జాబ్ వస్తే నేను సుఖంగా బతుకుతా అనుకున్నామ్మా. నాకెంత సుఖ పెట్టిండమ్మా, నాకెంత కష్టం పెట్టిపోయిండమ్మా. నేనేం బతకాలమ్మా? నా 15 సంవత్సరాల కొడుకుకి ఎవరు ఇస్తారమ్మా? ఇంత అందరూ ఏం న్యాయం జరుగుతలేదమ్మా. ఏ పోలీసు వాళ్ళు పొద్దున్న 9 గంటలకు వచ్చినామమ్మా, ఎవరు ఏం న్యాయం చేయలేదు. ఏ పరమేశ్వర్ రెడ్డి రాలేదు, ఓట్లు వేస్తేనే గెలిచిండు సారు. ఎవరు వచ్చి సాయం చేయలేదు, అందరికి కట్టుకున్నాడు సారు. ఈ ధనుసాగరు ఎవరు న్యాయం చేయలేదు సారు. నా కొడుకు ఎక్కడున్నాడో మేము ఎక్కడున్నామో పొద్దున్న నుంచి బిడ్డలు లేక నోరు తెలుస్తున్నాం సారు. పొద్దున వచ్చి కూర్చున్నాము, ఏ పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు. అప్పుడే మనం పోయింది, అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి నిండిపోయింది సార్. ఎట్లా నిండుతారు పోలీసులు, ఎట్లా నిండుతారమ్మా? న్యాయం చేయాలమ్మా. ఎంత టీవీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారమ్మా, ఎవరు న్యాయం చేయలేదు తల్లి. రాకుంటే పడుతుండే
చదవలే, నా కొడుకు చదువుకుంటా పడుతున్నాడమ్మా. నేను ఇప్పుడు అవన్నీ చూపిస్తా. మళ్ళీ మా వాళ్ళకి కొంత చెల్లేసిందండి చెప్పండి అమ్మా పోలీసు వాళ్ళు ఏడ న్యాయం ఉన్నదమ్మా. అమ్మా మీరు న్యాయం చేయాలి, మాకు ఎవరు న్యాయం చేస్తారు? నాకు తెలియలేగా అమ్మా. ఆయనైనా తుంగి చచ్చిపోతే దగ్గర తుంపుతాడమ్మా. అంత దూరం ఎట్లా తుంపుతాడు ఒక్కటి ఆలోచన చేయండి. చూడండి, నా కొడుకు తుంపితే ఇడికి అడిగి పడతాడు. అంత దూరం ఎట్లా పడతాడు? మీరు న్యాయం ఎవరు చేయకొచ్చిర్రు? ఎవరికి బాధ జరగవద్దు. మాకు ఇంతవరకు ఏ న్యాయం కాలేదు సారు. మాకు ఇంతవరకు ఏ మీడియాలు సాయం చేయలేదు, ఏ టీవీలు సాయం చేయలేదు. వచ్చిర్రు, మాట్లాడుతురు, నెత్తి తింటారు, వెళ్ళిపోతున్నారమ్మా. ఎవరు సాయం చేయలేదు. తల్లి తల్లిని పోలీసులు కూడా ఏ న్యాయం చేయలేదు. నీదే ఉన్నారు, గట్టిగా మాట్లాడతా. నాకు భయం లేదమ్మా. నా కొడుకే పోయింది, ఏ పోలీసు వాళ్ళతో నాకు పని లేదమ్మా. పరమేశ్వర రెడ్డి రావాలని దండం పెట్టినమ్మా. ఈయన ఉంటాడు, రాలేదు. ఈయన ఉంటాడు, వారు గల్లీలో ఒకటి అనుకున్నాడమ్మా. మేము ఓట్లు వేస్తేనే గెలిచిండు కదమ్మా. మేము గరీబ్ పరమేశ్వర రెడ్డి ఎడికెళ్ళి ఉన్నాడమ్మా. తను సాగర్ సార్ ఉన్నాడు, నువ్వు పైసలు